హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్టెక్ ఇన్ఫో. మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ మెటీరియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని కంప్లీట్గా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఫస్ట్ మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఏ ఫోటో మీద ట్యాప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో ఇలా క్రాప్ చేయండి, లెఫ్ట్ సైడ్ పెట్టండి మీ ఇమేజ్ అనేది జూమ్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో రిమూవ్ బీజిఎం మీద ట్యాప్ చేయండి. మీ ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయండి ఇలా. సో ఇలా కరెక్ట్ రిమూవ్ చేయండి. సో లెఫ్ట్ సైడ్ పెట్టేయండి కరెక్ట్. నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించుకోండి. సో ఇలా బాటమ్ ఎరేజ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. టెక్స్ట్ అనేది యాడ్ చేయండి. స్టిక్కర్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్రాప్ మీద ట్యాప్ చేసి ఓన్లీ టెక్స్ట్ అనేది క్రాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో రిమూవ్ బీజిఎం మీద ట్యాప్ చేయండి. ఆ ఇమేజ్ అన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయండి. ఇమేజ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయండి ఇలా. సో ఇలా రిమూవ్ చేసి బార్డర్లోకి వెళ్ళండి. సో ఆ టెక్స్ట్ అనేది రైట్ సైడ్ బాటంలో పెట్టేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో షాడోలోకి వెళ్ళండి. బ్లర్ పెంచండి, ఒపాసిటీ పెంచేయండి. పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ పెట్టేయండి, 0% కరెక్ట్ పెట్టేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో స్టిక్కర్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది యాడ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి ఆ స్టిక్కర్ అనేది కరెక్ట్గా టాప్లో పెట్టేయండి. సో నెక్స్ట్ స్టిక్కర్స్లోకి వెళ్ళి రెడ్ లైట్ అనేది యాడ్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేయండి. సో లైట్ అనేది కరెక్ట్ ఇలా జూమ్ చేయండి. జూమ్ చేసి టెక్స్ట్ కింద పెట్టేయండి. లేయర్లోకి వెళ్ళండి. ఫస్ట్ టెక్స్ట్ కింద పెట్టేసి లేయర్లోకి వెళ్ళి లైట్ అనేది టెక్స్ట్ కింద పెట్టేయండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. క్రిస్మస్ ట్రీ అనేది యాడ్ చేయండి. సో ఇలా జూమ్ చేసి రిమూవ్ బీజిఎం ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేయండి. సో ఇలా కరెక్ట్ రిమూవ్ చేయండి. స్మాల్గా చేసేసి టెక్స్ట్ పైన పెట్టండి ఇలా. సో నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. అవుట్లైన్ బాటంలో ఎరేజ్ చేయండి. సో ఇలా బాటంలో ఎరేజ్ చేయండి. సో నెక్స్ట్ బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. మల్టిపుల్ సెలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో స్టిక్కర్స్లోకి వెళ్ళండి. స్టిక్కర్స్లోకి వెళ్ళి పేపర్ చార్ట్ అనేది యాడ్ చేయండి. యాడ్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఎరేజ్ పైన ట్యాప్ చేయండి. జూమ్ చేసి ఇలా సైజ్ పెంచుకోండి, హార్డ్నెస్ తగ్గించండి. సో ఇలా బాక్స్ అనేది ఎరేజ్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఆ స్టిక్కర్ అనేది కరెక్ట్ ఇలా జూమ్ చేసి లేయర్లోకి వెళ్ళి టాప్లో ఉన్నది బాటంలోకి తీసుకురండి. సో కరెక్ట్ ఎక్కడ సెట్ అవుతుందో చూసుకోండి. సో నేనైతే ఇక్కడ పెడుతున్నా చూడండి. బాటంలోకి తీసుకురండి ఆ ఇమేజ్ అనేది. సో నెక్స్ట్ డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ అదే ఇమేజ్ డౌన్లో పెట్టేయండి రైట్ సైడ్. సో ఇలా కరెక్ట్ డౌన్లో పెట్టేయండి. సో నెక్స్ట్ డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. సో ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ మీ ఇమేజ్ వెనకాల సెట్ చేయండి ఇలా. అది కూడా బాటంలోకి తీసుకురండి. సో ఇలా కరెక్ట్ తీసుకురండి. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో స్టిక్కర్స్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ షాడో అనేది సెలెక్ట్ చేయండి.
బ్లాక్ కలర్ షాడో సెలెక్ట్ చేయండి. మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ చేయండి. సో ఇలా స్టిక్కర్ అనేది యాడ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేసి డౌన్లో పెట్టేయండి. సో ఇలా కరెక్ట్ పెట్టండి. ఇంకా కొంచెం జూమ్ చేయండి. సో ఇలా కరెక్ట్ జూమ్ చేయండి. సో స్టిక్కర్ అనేది కరెక్ట్ ఇలా జూమ్ చేయండి. సో నెక్స్ట్ మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. మీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో అడ్జస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఉన్న ఆప్షన్లో సాచురేషన్ అనేది పెంచండి. రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.